ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపాయి. ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీ తెలంగాణకొచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ 2024లో అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని పోస్టర్లలో వేశారు. 15,000 మీద సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారంటూ పోస్టర్లలో వేశారు. అయితే బీఆర్ఎస్ సానుభూతిపరులే పోస్టర్లు వేశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో రైతు భరోసా పోస్టర్లకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని ఏఐసిసి కార్యాలయం వద్ద కొందరు పోస్టర్లు అతికించారు. సో ఈ పోస్టర్లు కలకలనేపై కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎవరు ఈ పోస్టర్లు అతికించారని దానిపైన చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాను 15,000 నుంచి 12,000కు తగ్గించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడమేనని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. సో ఇప్పటికీ 12,000 రూపాయలు తగ్గించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ఇటు టీఆర్ఎస్ కానీ అట్లాగే బీజేపీ రెండు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఏఐసిసి కార్యాలయం వద్ద కొంతమంది ఈ పోస్టర్లు అతికించడం కలకలం రేపింది. బహుశా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారే ఈ పని చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రైట్ వెంకటేష్.